పల్నాడు బుద్ధమ్మ ఛానల్. ఈరోజు మనం విరూపాక్ష దేవాలయం గురించి తెలుసుకుందాం. విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హంపి వద్ద నిర్మాణ సమూహాలలో ఒక భాగం. ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాబడింది. విరూపాక్ష అనగా శివుని రూపం. చరిత్ర గురించి తెలుసుకుందాం. హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలిగోపురం విరూపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు శివుడు. ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష పంప ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలా శాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయస్ల పరిపాలన మార్పులు చేర్పులు జరిగాయని, అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజులచే నిర్మించారని అంటారు. విజయనగర రాజులు పతనమయ్యాక దండయాత్రల వల్ల 16వ శతాబ్దానికి హంపి నగరంలోని అద్భుత శిల్పం సౌందర్యం నాశనమైపోయింది. విరూపాక్ష పంప ప్రకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు. విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19వ శతాబ్దం మొదలులో ఈ ఆలయం పైకప్పుపై చిత్రాలకు, తూర్పు ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ జరిగింది. ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 కాణాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని 2 కాణాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 కాణాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయట నుండి ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. దీనిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళితే గర్భగుడి వస్తుంది. తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంటగదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలా శాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాన్ని 1510 సంవత్సరంలో కృష్ణదేవరాయలు కట్టించాడని కూడా శిలా శాసనాలు చెబుతున్నాయి. విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్కబడిన నంది 1 కిలోమీటర్ దూరం వరకు కనిపిస్తుంది. 1520వ సంవత్సరం నాటి ఆలయ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆలయం చాలా పురాతనమైనందున దీనిని వీరు చాలా పవిత్రంగా భావించేవారు. యాత్రికులు ఎక్కువగా వస్తూ ఉండేవారట. ఈ ఆలయం ప్రధాన ద్వారం పైన అందమైన చెట్టు ఉంది. చుట్టూ స్త్రీ పురుషుల చిత్రాలతో ఉండేది. ఈ ద్వారంపై అతి ఎత్తైన గోపురం ఉంది. అందులో మనుషుల ఆడ మగ చిత్రాలు ఉన్నాయి. ఈ గోపురం క్రింద నుండి పైకి పోను సన్నగా ఉంది. ద్వారం లోపల నుండి లోపలికి వెళ్ళగానే విశాలమైన ఆవరణ ఉండగా అందులో మరొక ప్రవేశ ద్వారం ఉంది. ఇది మొదటి దానిలాగే ఉన్నది కానీ చిన్నది. దీని లోపలికి వెళ్ళగానే మరొక ఆవరణ ఉంది. అందులో ఒక కట్టడం వరండాలతో చుట్టూ స్తంభాలతో ఉంది. దీనికి మధ్యలో గర్భగుడి ఉంది. ఈ గర్భగుడి ముందు 4 స్తంభాలున్నాయి. అందులో 2 బంగారు పూతతోనూ 2 రాగి రేకు తాపడంతోనూ ఉన్నాయి. ఈ గుడి చాలా పురాతనమైనది. అందువలన స్తంభాలపైనున్న బంగారు పూత కొంత వెలసిపోయి లోపలున్న రాగి రేకు కనిపిస్తుంది. అంటే ఆ 4 స్తంభాలు రాగివే అన్నమాట. దేవునికి ఎదురుగా ఉన్న స్తంభాలను ప్రస్తుతం రాజ్యమేలుతున్న రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఇవ్వగా మిగతావి అతని పూర్వీకులు ఇచ్చారట. ద్వారానికి ముందు పైకప్పు వరకు రాగితో తాపడం చేయబడి ఉంది. పైకప్పులో పులి లాంటి జంతువుల బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి. విగ్రహం ముందున్న స్తంభాలలో రంధ్రాలున్నాయి. వాటిలో రాత్రులందు నూనె దీపాలు పెడతారు. దీని తరువాత ఒక చిన్న భూగర్భ గదిలాగా ఒకటి ఉంది. అందులో ఒక విగ్రహం నిలబడి ఉంది. దీనికన్నా ముందు 3 తలుపులున్నాయి. ఇదంతా చీకటిగా ఉంది. ఇక్కడ ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడున్న ద్వార పాలకులు పూజారిని తప్ప
వేరెవ్వరిని లోనికి వెళ్ళనివ్వరు. ఈ 2 ద్వారాల మధ్య 2 చిన్న విగ్రహాలున్నాయి. ఇందులోని ప్రధాన విగ్రహం ఏ ఆకారము లేని గుండ్రటి రాయి మాత్రమే. దీనికి వీరు చాలా భక్తితో పూజ చేస్తారు. ఈ ఆలయం వెలుపలి భాగమంతా రాగితో తాపడం చేయబడి ఉంది. గుడి వెనుక వైపున వరండాకు దగ్గరగా తెల్లని చలువరాతి విగ్రహం ఉంది. దానికి 6 చేతులు ఉన్నాయి. ఒక చేతిలో, ఇంకో చేతిలో కత్తి, మిగతా చేతులలో ఏవో పవిత్రమైన వస్తువులు ఉన్నాయి. దాని పాదాల క్రింద ఒక బర్రె, ఇంకొక వింత జంతువు ఉన్నాయి. ఈ వింత జంతువు బర్రెను చంపడానికి సహాయం చేస్తున్నట్లున్నది. గుడిలో నిత్యం నేతి దీపాలు వెలుగుతుంటాయి. ఈ చుట్టుపక్కల ఇతర చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇవి కూడా అన్ని ఆలయాలలాగే ఉన్నాయి. కానీ ఇది ప్రధానమైనది, పురాతనమైనది. ఈ ఆలయాలకు చాలా భూములు, తోటలు ఉన్నాయి. వాటిలో బ్రాహ్మణులు తాము ఆ పొలాలలో తినడానికి కూరగాయలు, ఇతర పంటలు పండించుకుంటారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాలలో చక్రాలున్న రథాన్ని గుడి ముందున్న వీధిలో లాగుతారు. ఈ నగరంలో ఇంకా చాలా ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటిని గురించి వ్రాయాలంటే చాలా ఎక్కువ అవుతుంది అని అన్నారు. ప్రస్తుత విరూపాక్ష ఆలయం గురించి తెలుసుకుందాం. తూర్పు ముఖంగా ఉన్న ఈ విరూపాక్ష ఆలయం ప్రధాన రాజగోపురం 11 అంతస్తులు కలిగి చాలా ఎత్తుగా ఉంది. ఈ ఆలయం విజయనగర నిర్మాణాన్ని కన్నా ముందే నిర్మితమైనది. రాజగోపురంపై స్త్రీ పురుషుల, జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి. గోపురం ద్వారం లోపల ఒక పక్క ఒక చిన్న నంది, ఇంకొక ప్రక్క 3 తలల నంది ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఆవరణం ఉంది. ఇక్కడే ఆలయ కార్యాలయం, పక్కన యాత్రికులకు విశ్రాంతి గదులు ఉన్నాయి. ఆవరణ మధ్యలో ఒక నీటి కాలువ ఉంది. ఇది ఆ పక్కనున్న హేమకూటము నుండి ప్రవహిస్తున్నది. ఇందులో ఎల్ల వేళలలో నీరుండును. ఆవరణ లోపల ఫోటోలు తీయదలిస్తే మామూలు కెమెరాకి 50 రూపాయలు, వీడియో కెమెరాకి 500 రూపాయలు కట్టాలి. ఈ ఆవరణకు ఎదురుగా మరో గోపురం ఉన్నది. ఈ రెండో గోపురం మొదటి దానికన్నా చిన్నది. దీనిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినందున దీనికి రాయల గోపురం అని పేరు. ఈ గోపుర ద్వారంలో ఒక శిలా శాసనం పలక ఉంది. ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణ. ఇందులో మధ్యన ముఖమండపం, దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీ వెంకటేశ్వర, మహిషాసురమర్దని వంటి దేవతామూర్తులు ఉన్నాయి. విరూపాక్ష స్వామివారికి పంపాపతి అనే నామం కూడా ఉంది. పూర్వం పంపా నదిగా పిలువబడినదే ఈనాటి తుంగభద్ర నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణలో దీపస్తంభం, ధ్వజస్తంభం, 4 కాళ్ల మంటపం, ఆ మంటపం ఉన్నాయి. 4 కాళ్ల మంటపంలో 3 నందులు ఉన్నాయి. తర్వాత ముఖ మంటపం ఉంది. ముఖ మంటపంలోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలా శాసనం పురాతన తెలుగులో 2 వైపులా చెక్కి ఉంది. ముఖ మండపం అనేక స్తంభాలతో, వాటిపై సుందర శిల్పాలతో ఉంది. పైకప్పుకు సున్నంతో తాపడం చేసి అందు రంగులతో పులిలాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. కాలగమనంలో చిత్రాలు చాలా వరకు వెలిసిపోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. వీటి గురించే ఆనాడు డొమింగో పీస్ చెప్పినది. ముఖ మండపంలో నుండి గర్భగుడిలోనికి దారి లేదు. ఉగ్ర రూపుడైన స్వామివారికి ఎదురుగా వెళ్ళకూడదనే నియమాన్ని అనుసరించి స్వామి దర్శనానికి భక్తులు వెళ్ళడానికి గర్భగుడికి ఇరువైపుల మెట్ల దారి ఉంది. గర్భాలయానికి ఇరువైపుల 2 సొరుగులు ఉన్నాయి. అందులో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. గర్భాలయం ముందు 4 అందమైన నల్లరాతి స్తంభాలతో మండపం ఉంది. ఈ స్తంభాలలో మనోహరమైన శిల్పకళ ఉంది. వీటిని గురించే ఆనాడు డొమింగో పీస్ చెప్పినది. అందులో స్వామివారి వాహనాలైన గుర్రం, నెమలి, ఏనుగు వంటి వాహనాలు ఉన్నాయి. గర్భగుడికి కుడి పక్కన కొంత ఎత్తులో స్వామివారి బంగారు రత్న ఖచ్చిత కిరీటం యొక్క చిత్రపటం ఉంది. అసలు కిరీటాన్ని శ్రీకృష్ణ దేవరాయలు చేయించారు. ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉంది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింపచేస్తారు. గర్భాలయానికి వెనుక బయట వెళ్ళడానికి మెట్ల దారి ఉంది. అక్కడ 10 మెట్లు ఎక్కగానే కుడివైపు ఒక చీకటి గది ఉంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై పడి బయట ఉన్న రాజగోపురం నీడ తలక్రిందులుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి ఎదురుగా ఒక తెల్లని గుడ్డ అడ్డం పెడితే దాని మీద కూడా ఆ గోపుర ప్రతిబింబం కనపడుతుంది. పిన్ పాయింట్ కెమెరా కటకం, లెన్స్ అన్న సూత్రం ద్వారా ఈ యొక్క తలకిందులైన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. మధ్యాహ్న కాలము మరియు సాయంత్రకాలం సూర్యకాంతి అధికంగా ఉన్న సమయంలో గోపురం యొక్క తలకిందులైన రంగు ఛాయాచిత్రం కూడా కనిపించును. దీన్ని చాలా వింతగా చూస్తుంటారు.
ఆ వస్తున్నది సూర్యకిరణాలు కాదు, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంతసేపు ఉంటుంది. ఇది తప్పక చూడాల్సిందే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.